వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ప్రపంచంలో ఏ హిందూ దేవాలయాన్ని భక్తులు సందర్శించినా గర్భగుడిలోని మూలవిరాట్ని మాత్రమే దర్శన భాగ్యం కలుగుతుంది. కాకపోతే శ్రీకూర్మం పుణ్యక్షేత్రంలో గర్భగుడిలోని మూలవిరాట్తో పాటు అంగట్లోని ఆ స్వామివారి నిజరూప దర్శనం నక్షత్ర తాబేళ్ల రూపంలో ఇక్కడ దర్శనం ఇవ్వడం మాత్రం భక్తులు అందరూ కూడా తన్మయం చెందుతుంటారు. అటువంటి పుణ్యక్షేత్రంలో సుమారు వందల సంఖ్యలో ఉన్న నక్షత్ర తాబేళ్లు ఈరోజు మాత్రం పూర్తిగా కనుమరుగయ్యాయి. ఒకప్పుడు ఆలనా పాలన లేకుండా అంగట్లో సంచరించినటువంటి ఆ నక్షత్ర తాబేళ్లను సంరక్షించేందుకు మాత్రం నిర్వాహకులు మాత్రం ఇలా తాబేల్ పార్క్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుండి వీటి సంఖ్య మాత్రం గణనీయంగా పెరిగింది. ఒక 5 ఏళ్ల క్రితం మాత్రం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో 145 నక్షత్ర తాబేలు ఇక్కడ పిల్లలు కూడా పెట్టడం జరిగింది. తాబేళ్లతో కిటకిటలాడినటువంటి ఈ నక్షత్ర తాబేలు పార్క్ మాత్రం ప్రస్తుతం వెలవెలబోయే పరిణామాలు చోటు చేసుకునే ఎటువంటి అత్యక్తి లేదు. సుమారు ఇటీవల కాలంలో ఇక్కడ నక్షత్ర తాబేళ్లు ముచ్చువాటు పడడం, సమీపంలో ఉన్నటువంటి ఆ గోడ పక్కన వేసి వాటిని ఖననం చేయడం, ఈ పరిణామాలన్నీ దర్యాప్తు చేసినట్టు అటవీ శాఖ అధికారులు ఆలయ నిర్వాహకులు మాత్రం వీటికి మాత్రం ఇక్కడ ఆవాసం ఉండే పరిస్థితి లేదు. వాటి సంఖ్య ఏడాది గణనీయంగా పెరుగుతుంది. సుమారు 250 నక్షత్ర తాబేలు ఉండడంతో మాత్రం వాటికి ఊపిరాడక చనిపోయే పరిణామాలు. ఈ పరిణామాలను వాటిని పరిరక్షించాలంటే మాత్రం వాటిని సురక్షిత ప్రదేశాలకు తరలించి వాటి అరుదైన జాతిని మాత్రం సంరక్షించాలని అటవీ శాఖ ఇచ్చిన నివేదిక ఆధారంగానే ఈరోజు వందల సంఖ్యలో ఉన్న తాబేళ్లు మాత్రం ఈరోజు 25కు మాత్రమే పరిమితమయ్యాయి. వీటిని సంరక్షించేందుకు ఏర్పాటు చేసినటువంటి ఈ నక్షత్ర తాబేలు పార్కు మాత్రం ఈరోజు ఆ తాబేళ్లకు ఆవాసం ఉండేందుకు అనువుకానటువంటి ప్రదేశంగా మారింది. అందులో ఎటువంటి ఆసక్తి లేదు. ఈ స్వామివారిని ఆలయం దర్శించుకునే భక్తులు మాత్రం గర్భగుడిలోని మూలవిరాట్టు దర్శనంతో పాటు అంగట్లో ఈ నిజరూప దర్శనానికి చూడడానికి వచ్చిన భక్తులు మాత్రం ఇది అరుదైనటువంటి పరిణామాలు మాత్రం పరిణతి తీసుకోవచ్చు. ఒకప్పుడు వందల సంఖ్యలో ఉన్న నక్షత్ర తాబేలు ఎటువంటి ఆలనా పాలనానికి నోచుకున్నటువంటి ఈ తాబేళ్ల సంఖ్య ఏడాది గణనీయంగా పెరగడం, వాటికి సరైనటువంటి సంరక్షణ ఉండడంతోనే ఈరోజు సంఖ్య మాత్రం పెరిగింది. అటువంటి పరిణామాలు చోటు చేసుకునే నేపథ్యంలో తాబేళ్ల పార్క్ ఏర్పాటు చేసి వాటిని సంతానోత్పత్తితో పాటు వాటిని సంరక్షించడం చేసిన ప్రయత్నంలో వాటి సంఖ్య గణనీయంగా పెరగడంతోనే వాటికి ఇటువంటి దుర్గతి పట్టిందని మాత్రం భక్తులు మదన పడుతున్నారు. ఇటీవల జరిగిన ఆ ఘటన తర్వాత మాత్రం ఈ పార్కులో ఉన్నటువంటి 217 తాబేల్లో కేవలం 20 తాబేలు మాత్రమే ఉండడం, తక్కిన తాబేళ్లు ఎక్కడ తరలించారు, వాటిని సురక్షిత ప్రదేశాలకు తరలించి వాటి అరుదైన జాతిని సంరక్షించేందుకు చేసినటువంటి ప్రయత్నమా, వీటిని మాత్రం ఇంకా మళ్ళీ ఏవైతే సుమారు అంటే వందల సంఖ్యలో ఉన్నటువంటి వాటి సంఖ్య మాత్రం ప్రస్తుతం మాత్రం 25కి మాత్రమే పరిమితమైంది. భక్తులు వేసే కూరగాయలు ఇవన్నీ కూడా తిని ఇక్కడ జీవనం సాగించేవి. ఈ పరిసర ప్రాంతాల్లో నక్షత్ర తాబేళ్లు మాత్రం విరివిగా లభిస్తుంటే అందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి ఈ నక్షత్ర తాబేళ్లు సంరక్షించేందుకు క్రమంలోనే వాటి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఆ పెరగడమే వీరి పాటికి శాపంగా మారింది. ప్రస్తుతం మాత్రం వీటిని సురక్షిత ప్రాంతాలకు తరలించారన్నటువంటి అపోహలు వినిపిస్తున్నాయి. అది వాస్తవా కాదన్న విషయం మాత్రం నివేదిక రూపంలో చెప్పాల్సి ఉంది. మరోవైపు మాత్రం ఉన్నటువంటి ఈ నక్షత్ర తాబేళ్ల సంరక్షణ కోసం ఆలయ నిర్వాహకులతో పాటు ఇటు ఎండోమెంట్ శాఖ అధికారులు, అటవీ శాఖ అధికారులు కూడా అనునిత్యం ఆ తాబేళ్లకు వైద్య చికిత్స చేపించడం, వాటి ఆరోగ్య పరిస్థితులు కూడా స్థితిగతులు అడిగి తెలుసుకోవడం, ఇవన్నీ కూడాను భక్తులు మనోభావం దెబ్బతీయకుండా ఉండేందుకు వారి సంరక్షణలో భాగంగానే ఉన్న 25 తాబేళ్లు కూడాను జాగ్రత్తగా చూసేందుకు మాత్రం కార్యాచరణ రూపొందించారు. నెల రోజుల క్రితం జరిగినటువంటి ఆ ఘటన తర్వాత మాత్రం శ్రీకూర్మం పుణ్యక్షేత్రంలో ఆ స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు మాత్రం ఈరోజు అంగట్లో ఉన్నటువంటి ఆ నక్షత్ర తాబేళ్ల సంఖ్య తగ్గడం, ఉన్న నక్షత్ర తాబేళ్లను చూసి తన్మయం చెందుతారు. వీటి సంఖ్య కనుక మళ్ళీ గణనీయంగా పెరిగినట్టయితే ఉన్న నక్షత్ర తాబేళ్లను కూడాను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు ఎక్కడో చేస్తారు. వాటిని చూసి అదృష్ట భాగ్యానికి ఎక్కడ నోచుకోకుండా పోతామన్నటువంటి దిగులు మాత్రం భక్తులు వెంటాడుతుంది. భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఆ స్వామివారి నిజరూప దర్శనాలను మాత్రం సంరక్షించి ఆ భక్తులను చూసి కనువిందు చేసేందుకు అవకాశాలు కల్పించే విధంగా ఉన్న నక్షత్ర తాబేళ్లను పరీక్షించాలని చెప్పి భక్తులు కోరుతున్నాం. ఆ దిశగా ఆలయ నిర్వాహకులు కావచ్చు, ఎండోమెంట్ శాఖ కానీ అటవీ శాఖ అధికారులు ఆ దిశగా కార్యాచరణ రూపొందిస్తారా లేదా అనే విషయం వేచి చూడాల్సిందే. శ్రీకూర్మం పుణ్యక్షేత్రం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.